వెల్కమ్ టు వివల్ కోంటి కోటి మీ సొంతం చేసుకోండి. పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్. కోటి విద్యలు కూటి కోసమే అన్నారు. మనం ఏం చేసినా జీవనం కోసమే. అలాంటిది మీ జీవితాన్నే మలుపు తిప్పే ఈ ₹1,00,00,000 మీ చేతుల్లో పెడుతున్నాం. రండి, ఆడుకోండి, గెలుచుకోండి. లాస్ట్ ఎపిసోడ్లో కిరణ్ కుమార్, శివజ్యోతి గారు 2 ప్రశ్నలు కరెక్ట్గా ఆన్సర్ చేసి 50 లక్షలతో 3వ ప్రశ్నకి ఎంటర్ అయ్యారు. మరి ఈ ఎపిసోడ్లో ఈ 50 లక్షలు ఇంటికి తీసుకెళ్తారా? ఎంత తీసుకెళ్తారో ఇప్పుడు చూద్దాం. ఈ ఎపిసోడ్లో వెల్కమ్ శివజ్యోతి అండ్ కిరణ్ కుమార్. హలో అండి. హలో అగైన్. గ్రేట్ మీటింగ్ ఆల్. సో మీరు చెప్పాలి, ఈ గ్యాప్లో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈ 50 లక్షల గురించి? ఈ గ్యాప్లో 50 లక్షలు ఏ విధంగా గెలుచుకుందామని చాలా ప్రిపేర్ అయ్యాం సార్. బుక్స్ చదివారా? బుక్స్ చదివాము, టీవీ చూసాము, ఇంతకుముందు ప్రీవియస్గా జరిగిన ఈ మన హిందీలో ఉన్న కొన్ని ప్రోగ్రామ్స్ చూసాము, ఇంటర్నెట్ సెర్చ్ చేసాము, చాలా చూసాను సార్. ఇదే పని మీద ఉన్నారు? ఇదే పని మీద ఉన్నాను సార్ పూర్తిగా. అదొకటి ఎప్పుడెప్పుడు ప్రోగ్రామ్ వస్తా అని చెప్పేసి బాగా టెన్షన్తో ఉన్నాను సార్. నేను కూడా, వాళ్ళు కూడా. సో ద బేసిక్ రూల్స్ ఆర్, ఇప్పుడు మన దగ్గర మిగిలింది 5 క్వశ్చన్లు అండి. మామూలుగా అయితే 7 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ ఉన్నాయండి. అండ్ 4 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇఫ్ యూర్ షూర్, ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పారు కాబట్టి అంత కాన్ఫిడెంట్గా ఒకే ఆన్సర్ మీద ఇఫ్ యూర్ షూర్, మీ డబ్బు అంతా దానిపైన పెట్టచ్చు. ఏమైనా డౌట్ ఉంటే మిగతా ఆప్షన్స్ మీద పెట్టచ్చు అండి. ఒక ఆప్షన్ మాత్రం ఎప్పుడు ఖాళీగా ఉండాలి. దీనికి 60 సెకండ్లు ఇస్తుంది. ఓకే ఓకే, మీరు రైట్ ఆన్సర్ ఆప్షన్ పెట్టుంటే ఆ డబ్బు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తుందండి. మిగతాది చేజారిపోతుంది. క్లియరా? మీ దగ్గర 50 లక్షలు ఉన్నాయి, నా దగ్గర 5 ప్రశ్నలు ఉన్నాయి. లెట్స్ ప్లే వివల్ కోంటి కోటి. మీ సొంతం చేసుకోండి. జర్నీ గ్రాఫిక్స్ ఒకసారి. 50 లక్షలు 2 ప్రశ్నలు అయిపోయినాయండి. ఇంకా 5 ప్రశ్నలు ఉన్నాయి. సింపుల్ అండి, 5 ప్రశ్నలు. మీరు ఫుల్గా ప్రిపేర్ అయ్యారు కాబట్టి ఈ 50 తీసుకెళ్ళిపోవాలని సిన్సియర్గా ఆశపడుతున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా కష్టపడ్డారు. ఐ థింక్ యూ డిజర్వ్ ఇట్. లెట్స్ గో ఇంటు ద థర్డ్ క్వశ్చన్ కేటగిరీస్. ఓకే, చూద్దాం. కోటలు చరిత్ర. మనకు కోటలు అంటే ఎక్కడెక్కడ ఉంటే తెలియదు కాబట్టి చరిత్ర కొంచెం చెప్పగలము. చరిత్ర సార్. ఓకే, 3వ ప్రశ్న కేటగిరీ చరిత్ర సెలెక్ట్ చేశారు. దానికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దామండి. 15వ, 16వ, 17వ, 18వ ఈ ఆన్సర్ ఆప్షన్స్కి సంబంధించిన ప్రశ్న ఏంటో చూద్దాం. ఏ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పతనం సంభవించింది? 15వ, 16వ, 17వ, 18వ? ఆలోచించండి, ఆడండి. ఇది 2 మీదేనా? 15 అంటే ఎక్కువ అమౌంట్ దీని మీద పెట్టేస్తే ఎంత పెట్టారండి? ఒకసారి కౌంట్ చేసి తొందరగా. 9 ఏ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం పతనం సంభవించింది? అది ప్రశ్న. 15, 16, 17, 18? 20 సెకండ్లే ఉన్నాయి. 3 ఇదెంత? 10, 9, 8. ఇంకో ఎక్కువ. 15వలో 14 లక్షలు, 16వలో 30 లక్షలు, 17వలో 6 లక్షలు, 18లో 0. గెస్సా? 1500 శతాబ్దంలో యాక్చువల్గా ఈ విజయనగర సామ్రాజ్యం ఆ టైంలో ఏర్పడింది. ఖచ్చితంగా ఒక 100 సంవత్సరాలు అంటే 16వ శతాబ్దంలో మన ఈ శ్రీకృష్ణదేవరాయలు ఆ జమానాలోనే అంతమైండొచ్చు అనుకుంటున్నాను సార్. 17 ఏంటంటే పూర్తిగా డబ్బులు పోకుండా అట్లీస్ట్ కొంచెం సంథింగ్ పెడితే నథింగ్ అని చెప్పేసి పెట్టిన ఆన్సర్ అది. ఖచ్చితంగా ఈ 30 మీ 4th క్వశ్చన్కి వెళ్ళాలని ఆశిస్తూ ఒక ముందడుగేయండి, ధైర్యంగా వేయండి. లెట్ us go in.
ఫర్ టాప్ ఆర్ డ్రాప్? టాప్. అదే ఉండొచ్చు. 14 లక్షలు పోయినాయండి. అట్లీస్ట్ ఆ ఆన్సర్ వరకు యువర్ రైట్, దాంట్లో ఏం పోలేదు. మైండ్ అంతా ఇంటి మీద ఉన్నట్టుంది, చెల్లెల మీద ఉన్నట్టుంది. మా చెల్లి ఫ్యూచర్ కనిపిస్తుంది సార్ ముందు. ఇప్పుడు దేని మీద కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది మీకు? మ్యాక్సిమం 16th దాని మీద కాన్ఫిడెన్స్ ఉంది సార్ నాకు. అందుకనే 30 లక్షలు పెట్టాను. అవును సార్. ఒకవేళ 6 వచ్చింది అనుకోండి, వస్తే ఇంకా చేసేది ఏం లేదు సార్. మనము అంటే ఒకటండి 6 లక్షలు కూడా చాలా పెద్ద అమౌంట్. అవును సార్. ₹1 కోటి ముందు తక్కువ అనిపించవచ్చు, కానీ మీ అంబిషన్స్కి ఏమైనా తక్కువ ఉంటుంది. బట్ 6 లక్షలు కూడా ఎడ్యుకేషన్ అనేది పూర్తి అవుతుందండి. యువర్ డ్రీమ్స్ కెన్ స్టిల్ బీ ట్రూ. మనకు అదే కరెక్ట్, దేడవద్దు ఏం లేదు. కాన్ఫిడెంట్? ఖచ్చితంగా వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. ముందడుగు వేయండి. ఓకే, మీకోసం ఇది టాప్ డ్రాప్. సారీ, 30 లక్షలు డ్రాప్ అయిపోయింది. నిజంగా మీకు రావాలని కోరుకున్నాను. ఎనీవే 6 లక్షలు ఉందండి. ఓకే అండి, ఇది ప్రస్తుతానికి ఒక గేమ్ లాగానే తీసుకోండి. ఎందుకంటే ₹1 కోటి అనేది అలా వచ్చేదండి, ఎప్పుడు అంత తేలికైన విషయం కాదు అది. ఓకే అండి, 6 లక్షలు 4వ ప్రశ్న. ఈ లోపల ఒకసారి ఆడియన్స్తో SMS క్వశ్చన్ అడిగేసి ఐల్ బి బ్యాక్ విత్ యూ. SMS కాంటెస్ట్ ఫర్ ద వ్యూవర్స్. Answer options: A. Mahesh Babu, B. Allu Arjun, C. Pawan Kalyan, D. Ravi Teja. క్వశ్చన్ తర్వాత చెప్తాను. ఓకే అండి, బ్యాక్ టు యూ. 6 లక్షలు అండి, 4వ ప్రశ్న. ఒకసారి జర్నీ గ్రాఫిక్స్ చూద్దామండి. 3 ప్రశ్నలు అయిపోయినాయండి. 94 లక్షలు పోయినాయి. 4 ప్రశ్నలు ఉన్నాయి, 6 లక్షలు మిగిలినాయి. 4, 5, 6, 7. ఇప్పుడు 4వ ప్రశ్నలో ఉన్నారు 6 లక్షలతో. ఇప్పుడు 3 ప్రశ్నలు అయిపోయినాయి కాబట్టి 4వ ప్రశ్నకి ఒక చిన్న మార్పు అండి. ఇప్పుడు దాకా 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఒక ఆప్షన్ తగ్గిపోతుంది. అక్కడ మార్క్ పడిపోతుంది. 3 ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో మ్యాక్సిమం 2 పెట్టచ్చు, ఒక దాంట్లో పెట్టకూడదు. దీనికి కూడా 1 minute టైం అనేది 60 seconds. ఓకే, 4th క్వశ్చన్ కేటగిరీకి వెళ్ళే ముందు మీరిద్దరు ఒక స్మైల్ ఇస్తారా? ఎవరా? దిస్ జస్ట్ అ గేమ్ అండి. ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి, ఆపర్చునిటీస్ ఉంటాయి లైఫ్లో. టేక్ ఇట్ యాజ్ అ గేమ్, ప్లే వెల్, ఎంజాయ్ ఇట్. అంటే ఈ గేమ్కి యాక్చువల్గా కొన్ని లక్షల మంది SMS పంపిస్తారు సార్. కరెక్ట్ అండి. వాటిల్లో మనకు దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. నీకు యాక్చువల్గా నువ్వు ఎడర్లో ఉంటే ఒక వయాసిస్ ఇట్లా ఉంటుంది, అక్కడి నుంచి చల్లగాలి వస్తుంది. వస్తే ఇటుపక్క వయాసిస్ ఉంటుందని ఒక చిన్న సూచన పంపిస్తాడు. అంతేగాని దేవుడు వయాసిస్ అక్కడ క్రియేట్ చేయడు. అట్లా కొన్ని లక్షల మంది SMS చేస్తే మాకు వచ్చింది అవకాశం. ఇక్కడ నుంచి అయినా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ మనీ గెలవాలి ఖచ్చితంగా. సో ఎనీవేస్ 4th క్వశ్చన్ కేటగిరీస్కి వెళ్దాం. జాతీయ రహదారులు, క్రీడలు. జాతీయ రహదారులు అంటే మనము ఈ రూట్ ఎక్కడికి వెళ్తుంది, ఆ రూట్ ఎక్కడికి వెళ్తుంది మనం చెప్పలేం కదా. క్రీడలే కొంచెం ఈజీగా ఉండొచ్చు అనుకుంటున్నాను. రహదారులు ఏది పెద్దదంటే NH5. సరే, మేము క్రీడలు సార్. క్రీడలు మీ కేటగిరీ అంతేగా? ఫిక్స్. దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దామండి. సెనెగల్, ఫ్రెంచ్ గినీ,
ఫ్రాన్స్. ఈ ఆన్సర్ ఆప్షన్స్కి సంబంధించిన ప్రశ్న: భారతదేశానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు వికాస్ దోరాసు ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించారు? సెనెగల్, ఫ్రెంచ్ గినీ, ఫ్రాన్స్. ఆలోచించండి, ఆడండి. టైం స్టార్ట్ అయింది. ఇన్నిటి మీద పెట్టు. కొంచెం గట్టిగా మాట్లాడు. నలభై సెకండ్లు అండి. సెకండ్లు అండి. 20 సెకండ్లు. అయిపోతుందండి. 10, 9, 8. సెనెగల్ 0, ఫ్రెంచ్ గినీ 2 lakhs, ఫ్రాన్స్ 4 lakhs. క్వశ్చన్ ఇంకోసారి చెప్తానండి, ఇప్పుడు చేసేదేం లేదు. బట్ వన్స్ అగైన్, భారతదేశానికి చెందిన ఫుట్బాల్ క్రీడాకారుడు వికాస్ దోరాసు ఏ దేశానికి ప్రాతినిధ్యం వహించారు? సెనెగల్, ఫ్రెంచ్ గినీ, ఫ్రాన్స్. ఇప్పుడు ఫ్రాన్స్లో మీరు 4 లక్షలు పెట్టారు, ఫ్రెంచ్ గినీలో 2 లక్షలు పెట్టారు, సెనెగల్ నథింగ్. ఇట్స్ అ గెస్ అండి, ప్యూర్ గెస్. అంతే సార్. ధైర్యంగా ముందడుగు వేయండి. 5th క్వశ్చన్కి ఆ 4 lakhs వెళ్ళాలి. టాప్ ఆర్ డ్రాప్? నెక్స్ట్ క్వశ్చన్కి 4 లక్షలు. అట్లీస్ట్ విల్ బీ హ్యాపీ ఇట్ వాజంట్ దీస్ టూ. ఇది అయి ఉంటే అసలు నేను కొనొక టైంలో సెనగల్ కరెక్ట్ ఏమో, నేను క్విక్ ఆప్షన్ ముందే వాడుకున్నామేమో అని అనిపించింది. మంచిదైంది వాడుకోవడం. 4 క్వశ్చన్స్ అయిపోయినాయండి, 4 లక్షలే మిగిలినాయి. 5వ ప్రశ్న వెళ్ళే ముందు, అంటే బాగా సీరియస్గా ఉంది కాబట్టి, గేమ్ బాగా టెన్స్గా ఉంది కాబట్టి, ఒక చిన్న సరదాగా మీరు ఆయనలో ఉన్న నెగిటివ్ ఒకటి, పాజిటివ్ ఒకటి. నాకు బయటకు ఫ్రెండ్స్తో వెళ్ళడం అంటే అసలు ఇష్టం ఉండదు సార్. తను వెళ్ళటం, ఆయన ఓకే. అంటే మన బ్యాండ్ హ్యాబిట్స్ నేర్చుకుంటారేమోనని నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా నేను వెళ్ళానంటే నిమిషానికి ఒక ఫోన్ లిఫ్ట్ చేయకపోతే గంటకు నిమిషానికి క్షణానికి ఫోన్. ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంటే నువ్వు ఇంటికి రా, అయిపోతే నేను వస్తాను, ఎక్కడ ఉన్నావు అని. ఒకటి సార్, మగవాడు ఎంత వర్క్ చేస్తున్నా కానీ అట్లీస్ట్ ఫ్యామిలీ కాదు కదా, బయట ఫ్రెండ్స్ తిరగాలి, లోక జ్ఞానం అనేది ముఖ్యం సార్. మీరు అంతపురం సినిమాలో మీరు ట్రైన్ క్యాచ్ చేయడానికి వెళ్తుంటే మిమ్మల్ని రౌడీస్ అటాక్ చేస్తారు. అటాక్ చేసిన తర్వాత మీకు వెపన్ అవుతుంది. అయితే లాస్ట్లో మీరు చచ్చిపోయేటప్పుడు లాంగ్ పఫ్ సిగరెట్ అవుతుంది. ఆ సీన్ సూపర్ అనమాట. అసలు ఎప్పుడన్నా బాగా స్ట్రెస్గా ఉన్నప్పుడు మా వైఫ్ తెలియకుండా ఎప్పుడన్నా బయటకు వెళ్ళి ఒక లాంగ్ పఫ్ కొడితే అసలు ఇప్పుడు తెలిసిపోయిందిగా, ముందే తెలిసిపోయిందా? లేదు సార్, ఎప్పుడు చేయను, ఎప్పుడన్నా ఒకసారి. ఎప్పుడైతే చేసి వచ్చారో ఫస్ట్ రాగానే డెటాల్తో హ్యాండ్స్ వాష్ చేసుకోగానే నాకు అర్థమైపోయింది. ఓకే, ఆ విషయంలో నన్ను తిట్టచ్చు మీరు, అంత పొలం చేసినందుకు, లాంగ్ పఫ్ లాగినందుకు. సార్, మనిషి పుట్టడం చచ్చిపోవడం అన్ని జంతువులు చేస్తాయి. కాకపోతే మిగతా కొంచెం డిఫరెన్స్ అండి. ఎప్పుడన్నా పప్పు, ఎప్పుడన్నా పెగ్గు, అట్లీస్ట్ జీవితానికి ఇంత కష్టపడుతున్నాం, అది కూడా లేకపోతే ఎట్లా సార్? ఇంక ఎల్లకాలం పిల్లలు ఇదే మనకంటూ వ్యక్తిగతంగా ఏముండదు. ఆ మాత్రం లేదు లేకపోతే ఎట్లా సార్ జీవితానికి? అసలు వినరు కదా. పాజిటివ్ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా సార్, మా ఫ్యామిలీతో చాలా చక్కగా కలిసిపోయి అందరితో సరదాగా, ఈవినింగ్ అందరూ ఇంట్లో ఉంటారు కదా, చాలా సరదాగా హ్యాపీగా జోక్స్ వేస్తూ బాగుంటుంది. ఎనీవేస్, సో 5th క్వశ్చన్ అండి, 4 లక్షలు
వెంటనే సీరియస్ అయిపోయారు, ఇప్పుడు దాకా నవ్వారు. అదే. ఓకే అండి, ఇప్పుడు దాకా 4 ప్రశ్నలు అయిపోయినాయి మనకి. 96 లక్షలు పోయినాయి, 4 లక్షలు మిగిలి ఉన్నాయి. 5, 6, 7. 5 పాస్ అయితే ఈ 4 లక్షలతో 6 ఒక్కటి ఉంటుందండి. 6 గడిచిందంటే 7. ఇక ఆ తర్వాత ప్రాబ్లీ దిస్ ఇస్ యోర్స్. సో లెట్ us go into the 5th question categories. ఓకే. పంచాంగాలు, నగరాలు. మనకు పంచాంగం గురించి తెలియదు కాబట్టి ఇంకా నగరాల గురించి కొంచెం తెలుసు. నీ ఒపీనియన్ ఏంటి? అంతే, నాకు అసలు పంచాంగం గురించి తెలియదు. నగరాల గురించి నగరాలు సిటీ సార్. ఓకే, దానికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూద్దామండి. విశాఖపట్నం, విజయవాడ, వరంగల్. 3 ఆన్సర్ ఆప్షన్స్ అండి. ఈ ఆన్సర్ ఆప్షన్స్కి సంబంధించిన ప్రశ్న చూద్దాం. హనుమకొండ మరియు కాజీపేట్తో పాటు ఇంకొక నగరం కూడా జోడించబడింది. ఆ నగరం పేరేమిటి? విశాఖపట్నం, విజయవాడ, వరంగల్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. వరంగల్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే హనుమకొండ, వరంగల్ మరియు కాశీపేట్తో పాటు ఇంకొక నగరం కూడా జోడించబడింది. ఆ నగరం ఏమిటి? హనుమకొండ, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్. హనుమకొండ, కాజీపేట పాటు హనుమకొండ, కాజీపేట. 40 సెకండ్స్. 30 సెకండ్లు అండి. హనుమకొండ, టైం అయిపోతుందండి. కాజీపేటతో పాటు ఇంకొక నగరం కూడా చూపించారు. 2 కట్లు ఉన్నాయి. 20 సెకండ్స్. 10, 9. విశాఖపట్నం మీద 0, విజయవాడ 2 లక్షలు, వరంగల్ 2 లక్షలు. ఏదనుకుంటున్నారు రైట్ ఆన్సర్? వరంగలే మ్యాక్సిమం అయి ఉండొచ్చు. కాకపోతే కనుక రెండిట్లలో ఏదో ఒకటి దాని మీద పెడితే మిగతా ఇంకా నెక్స్ట్ గేమ్ ఆడలేం కదా, ఫర్దర్ ఇంకా లాస్ట్ అయిపోతామని చెప్పేసి హోప్ తోటి ఇంకోటి పెట్టాము. అంటే విశాఖపట్నం అయితే 5వ ప్రశ్నతో మీరు వెళ్ళిపోవాలి. ఈ రెండిట్లో ఏదైనా 6వ ప్రశ్నకి వెళ్తారు. 2 లక్షలు.